అన్న అందే భాస్కర్ అన్న ఈ ఆనందం వెనుక అన్న నువ్వు ఆల్రెడీ ఎమోషన్ అయినావు. మా నాయనమ్మ చాలా నువ్వు ఆల్రెడీ ఎమోషన్ అయినావు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగాలనా లేదా సందర్భం వచ్చింది, అడిగేస్తా. అంద భాస్కర్ అన్న ఆనందం ఇక్కడ కనబడుతుంది. ఆ ఆనందం వెనుక కష్టాలు అన్న ఆర్థిక పరిస్థితులు ఏంది, కుటుంబం పరిస్థితి ఏంది, ఆ సిచ్యువేషన్ ఏంది అన్న. మీరు ఎమోషన్ కావద్దు. మిరుదొడ్డికేలి హైదరాబాద్కు వలస వచ్చిండ్రని చెప్పుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేవని అర్థమవుతుంది. కానీ మీరు చెప్తే అర్థమవుతుంది. ఏంది అందే భాస్కర్ అన్న ఆర్థిక పరిస్థితి ఏంది? మన పరిస్థితి చాలా దీన పరిస్థితే. మనకు ఆర్థికంగా మనకు అంతస్తులు ఆస్తులు ఏం లేవు. నా చదువు నా ఆస్తి, నాకున్న కళనే నా ఆస్తి. అంతకుమించి మనకంటూ ఏం లేదు. ఏదో అప్పట్లో ఇందిరమ్మ ఇచ్చినది భూమి ఉంది, 1 ఎకరా 20 గుంటల భూమి. అది తప్ప మనకి ఇంటికాడ ఇల్లు కూడా లేదు. అయినా కూడా మనం చాలామందిని ఇన్స్పైర్గా తీసుకొని చదువుకుంటున్నాం కాబట్టి, వాళ్ళను ఇన్స్పైర్గా తీసుకొని మనం ఇంత ముందుకు వచ్చినాం కాబట్టి మన పరిస్థితి అంతంతనే. బట్ కానీ ఎప్పుడు నాకు ఇది లేదు అది లేదని మనసులో బాధపడ్డా కానీ పైకి నేను కనిపించను. ఎందుకంటే మనల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అదే కదా కళాకారుడి గొప్ప లక్షణం. మనము కళ ఒక్కటే కాదు, చదువు కూడా. ఇప్పుడు చదువులో కాంప్రమైజ్ కాలేదు. అట్లా ఈ రెండిట్లల్లా మనం మిలితంగా వెళ్ళిపోతున్నాం. అట్లా చాలా కష్టాలు. అంటే కళాకారుడు ఉపాసం ఉన్నా బయటకు ఆనందం వంచడానికి ప్రయత్నం చేస్తాడు. నన్ను చూసి నలుగురు ఆనందపడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు తప్ప మాడిన కడుపు పేగులు ఎవరికి కనబడనియ్యడు. అది కళాకారుడు గొప్పతనం అని చెప్తున్నా. అన్న పిలుచుకున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుచుకున్నారు. ఏం మాట్లాడిరు మీతోని? అంటే ఈ అవార్డు వచ్చిన తర్వాత ప్రకటించిన తర్వాతనే పిలుచుకోవడం జరిగింది. ఏం మాట్లాడిరు? ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అంటే మీరేం ప్రతిపాదనలు ఉంచుడు జరిగింది? రేపు నాలాంటి అవార్డు గ్రహీతలు ఉంటారు, వాళ్లకు ప్లస్ నన్ను రాబోయే అందుకునే తరాలకు కూడా ఎట్లా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుంది అని మీరు ఏమేం పెట్టడం జరిగింది? ఆయన ఏం మాట్లాడడం జరిగింది మీతో? అసలు ఆయన రిసీవ్డ్ చాలా గొప్పగా ఉందిరా, ఏ మాట కామాట. అంటే ఆయన దగ్గరికి పోవడానికి ప్రధాన కారణము ఆంధ్రజ్యోతిలో డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న రాసిన నా మీద అవార్డు వచ్చింది కాబట్టి ఒక వ్యాసం రాసిండు. అది సీఎం గారు చదివిండు. అంతకంటే ముందు ఈటీవీలో యువ ప్రోగ్రామ్ వస్తుంది, దాంట్లో చూసిండట అసలు ఈ తమ్ముడిని మనం ఎందుకు మిస్ అయినాము అని అడిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం గతంలో భాస్కర్ ప్రదర్శన శిల్పకళా వేదికలో చూసినాము అని చెప్పిరాట. చెప్తే ఆ రోజు డప్పు వాయించిన ఆ తమ్ముడు అంటే ఓకే మనం రేపు కానీ ఎల్లుండి కానీ పిలిపించాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళినాం. వెళ్తే మేము పోయేసరికి మా డైరెక్ట్ మనకి ఎంట్రీ కాబట్టి వాళ్ళే ఫోన్ చేసారు కాబట్టి పోయినాం. పోయిన తర్వాత ఒక 10 మంది ఉన్నారు, 10-15 మంది మాట్లాడుతూ ఉంటే మేము పోగానే లేచి నిలబడి ఫస్ట్ హగ్ చేసుకొని ఒక్క 10 నిమిషాలు మీరు బయటికి వెళ్ళండి, తమ్ముడితో నేను మాట్లాడతా అని చెప్పి నా కోసం వాళ్ళకి పరిచయం చేస్తాడు. ఇట్లా ఈ తమ్ముడు అందే భాస్కర్ డప్పు వాయిద్యానికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చిందని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పరిచయం చేస్తాం. నాతో పాటు రాజకుమార్ అన్న కూడా వచ్చిండు. రవణ్ నమ్మిస్తాయండి ఆ రోజు చిన్న పని మీద బయటికి మాకు కర్ణాటక వెళ్ళడం వల్ల రాలేదు. అట్లా పోయిన తర్వాత మేము ఒక లెటర్ ఇచ్చినాం, ఫెలిసిటేషన్ మేము చేసినాం, మాకు నేనే చేయాలా మీకు అని చెప్పి ఆయన్ని సన్మానం చేసిండు. చేసిన తర్వాత నేను ఒక డప్పుతో ఫోటో ఇచ్చి అది ఇచ్చేసినాం. మనం రేపు ఎవరైతే అవార్డు వచ్చినా సెంట్రల్లో వాళ్లకు ఒక ఆర్థిక సహాయం చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం నుండి. మాతోటే కాదు, రేపు ఎవరికి వచ్చినా అదొక డిమాండ్ పెట్టినాం. ప్లస్ ఉండడానికి ఇల్లు లేవు, హైదరాబాద్లో ఒక ఇల్లు ఇవ్వాలి, ఇదొక డిమాండ్. అట్లనే మనకు కొంత ఆర్థిక సహాయం చేయాలి తక్షణము. తర్వాత పింఛన్ రూపంలోనా లేకపోతే ఎవరికి అవార్డు వచ్చినా కానీ ఇగో నెలకు ఇంత అని ఇస్తే ఆ కళ బతుకుతుంది. ముఖ్యంగా ఈ డప్పు కళ కానీ ఏవైతే కనుమరుగవుతున్న కళారూపాలు ఉంటాయో వాటన్నిటికి ఒక క్షేత్రం పెట్టాలి. నేను డప్పుకు క్షేత్రం అడిగిన, నాకు కొంత ల్యాండ్ ఇవ్వండి కట్టిస్తే నేను ఇది ఒక్కటే డప్పు కాదు, డప్పులో చాలా రకాల డప్పులు ఉంటాయి, వీటిని రేపటి తరానికి అందించాలంటే మనం ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలంటే ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ తర్వాత జూన్ 10వ తారీఖు నాడు మళ్ళీ టైం ఇచ్చిండు, మళ్ళీ వెళ్తాం. ఇది మేము చేసిన డిస్కషను చాలా బాగా రిసీవ్ చేసుకుండు. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా చాలా మాట్లాడి మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మేము కూడా థ్యాంక్ యూ. మీ ప్రతిపాదనలకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? అన్నీ చేద్దాము, ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవన్నీ అని చెప్పినాము. గతంలో అంటే ఇప్పుడు కిన్నెర మొగలే బాబుకు ఒక 600 గజాల జాగిచ్చారు, అట్లా మనకు కూడా ఇవ్వాలి. అంటే ఆల్రెడీ ఒక సిఫారసు తోటి గతంలో ఇచ్చినారు కాబట్టి
అవి ఎగ్జాంపుల్ కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఇస్తారన్న ఆశ మాకు ఉన్నది. చూద్దాం, ఇవ్వకపోతే ఏం చేయాలి, మళ్ళొకసారి కూర్చుందాం అంతే. ఒక్కసారికి ఏది కాదు, పోతా పోతా ఉంటాయి అంతే. వేమన చెప్పిండు, అనగనగా రాగమతి చేయుచుండు, అనగనగా రాగమతి చేయిలో చున్నుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలో విశ్వదా వీరామ వినురవేమ. అట్లా మనం అంతే అన్న. ఒక్కసారికి ఏది కాదు, నిజంగా ఒక్కసారికి ఏది కాదు. అది ప్రభుత్వంతో పని అంటే ఇంకా కాదు. అంటే నాకు నచ్చింది ఏంటంటే కొంతమంది లీడర్స్ మనల్ని పట్టించుకోలేదు, కానీ ఆయన పిలిపించుకున్నాడు ఒక సీఎం హోదాల, అది నాకు బాగా నచ్చింది. అయితే ఇప్పుడు మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళే మీకు ఫ్లెక్సీలు కట్టిండ్రు, అవును. మిమ్మల్ని విలువన వాళ్ళే రేపు పిలుస్తారేమో, ఆశాభావం వ్యక్తం చేద్దాం అనుకోవడంలో తప్పలేదు. అంతే 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 కదా, మనం పాజిటివ్ ఉంటేనే మన పాజిటివ్ వైబే మనల్ని ఆధారలే నడిపిస్తుంది. అంతే కదన్న. ఇలా నువ్వు విలువలేదని ఆయన మీద అలుగుడు అదంతా కాదు. నేను ఎవ్వల మీద అలగాను, నాకు నేనే అలుక్కుంటా, నాకు నేనే ఉంటా. అట్లా ఎవరి మీద అడిగినా ప్రయోజనం శూన్యం. అయితే ఇప్పుడు మొగిలయ్యను, మెట్ల కిన్నెర మొగిలయ్యను పిలిపించుకున్నారు. పిలిచిన తర్వాత 25 లక్షలు అని అన్నారు, 25,000 పెన్షన్ అని అన్నారు. మళ్ళీ నేను ఇదే పని చేసుకుంటున్నా, పాత పెన్షన్ కూడా వస్తలేదని చెప్పి ఆయన బాధ వ్యక్తం చేసిండు. అంటే ఇప్పుడు కలిసినంత మాత్రాన అన్ని చేయాలి, చేయకపోతే మళ్ళీ మనం అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ సందర్భంలో ఎలక్షన్ కోడ్ ఒకటి కూడా ఉంది, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే చేయడానికి ప్రభుత్వం ఏమో రాజు దలుచుకుంటే దెబ్బలకు కుదరవని అన్నట్టుగా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది, వాళ్ళు ఒక అధికారంలో ఉన్నారు కాబట్టి అవుతుంది అన్న ఆశాభావం అవుతున్నది. అంటే ప్రతి కళాకారుడు ఎవరైతే కష్టపడేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, సారథి అంటే 550 మంది కాదు, ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు. ఒక 2,000 మందికి పెంచి దానికి ఒక మంచి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఎట్లయితే ఫిలిం నగర్ లాంటి, ఫిలిం నగర్ అంటే ఒక సినిమా స్టార్స్ ఉండేది ఉంటుందో, కళాకారులకు కూడా కష్టపడ్డటువంటి వాళ్ళకు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలో ఇండ్లు నిర్మించి ఒక కళాకారుల కాలనీ అని పెట్టి ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ అడ్జేస్తే కుల మతాలు భేదాలు ఉండయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. ఆ దిశగా చేయాలని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. అన్న ఈడ నిన్ను మెచ్చుకునేదంతా దాన్ని కాదు, నేను మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, నాకు ఈ అవార్డు వచ్చింది, మీరు నాకు ఇది వేసి పెట్టుర్రి అని అడగకుండా, నాతోటి పాటు ఎంతమందికి వచ్చినా అన్నీ మీరు ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పిరు కదా, దానికి చాలా మెచ్చుకోవాలన్నా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే అది అందరికీ రాదు. నేను చేసినా నాకే దక్కాలి అనుకునేటోళ్ళు ఉంటారు ఇయ్యాల రేపు, కానీ అట్లా ఆలోచించకుండా అందరి కోసం ఆలోచించిండ్రు. అది చాలా గొప్ప విషయం అన్న. నిజంగా ఒకవైపు బాధ, ఇంకోవైపు ఆనందం. అటువంటి అంశాలు ఏంటంటే కంపల్సరీ మీ ఆ ప్రభుత్వము అన్ని ప్రతిపాదనలు వినాలి, మీ అన్ని డిమాండ్లను నెరవేర్చాలని మా మిర్రర్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా.